హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన లేవాలంటే అందరూ అలారం పెట్టుకుంటారు. నాకైతే ఇంకా అలారం లేదు. ఈ పక్షుల సౌండ్కి ఇంకా నేను లేచిపోతాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంట్లో ఫుల్గా వర్క్ ఉంది. అలానే మా పక్కింటి వాళ్ళ పిల్లలకి ఈరోజు బర్త్డే ఉంది. వాళ్ళ ఇంటికి కూడా హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాలి. 8:30 అయిపోతుంది. ఇప్పటికి వర్క్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడైతే పాలవాడు వచ్చే టైం కూడా అయింది. ఈ పాలవాడు వచ్చేదేమో కానీ అబ్బాయి ఈ దారిలో ఫుల్గా వెహికల్స్ తిరుగుతాయి కదా, ఏ సౌండ్ ఏంటో తెలియదు అనమాట. అన్ని బైక్ సౌండ్లు ఒకలాగే ఉంటాయి. ఇంకా మేము వెళ్ళేంత వరకు హార్న్ వేస్తూనే ఉంటారనమాట. కింద వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళి తీసుకుంటారు. నేను ఈ 3rd ఫ్లోర్ నుండి కిందకి వెళ్ళేసరికి అయితే ఇంకా అతను రామ్మ త్వరగా, నువ్వే డైలీ లేట్ అయిపోతావు అని అంటారనమాట. ఎందుకంటే కిచెన్లో వర్క్ చేసేటప్పుడు వాటర్ సౌండ్కి కానీ ఇంకా అసలు ఏం వినిపించదు అనమాట. వాళ్ళు అరుస్తూనే ఉంటారు, దీది దీది రా పాలు వచ్చే తీసుకో అని చెప్పి. ఈ అంకుల్ అయితే ఉదయాన్నే 3ంటికి లేస్తారంట. బయట ఉంటారు, సివిల్ నుండి లోపల క్వార్టర్స్కి వచ్చి పాలు అమ్ముతూ ఉంటారు. మంచి పాలు ఇస్తారు, చాలా చక్కగా ఉంటాయి. దిగాము అంటే ఇంకా ఆడవాళ్ళందరం ముచ్చట్లు వేసుకుంటాము. ఇలా లేదన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోతూ ఉంటుంది. నేను మెల్లగా ఏదో చెప్పేసి అయితే నేను తప్పించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. వాళ్ళు ఇంకా 1 అవర్ వరకు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చినాక ఫుల్ వర్క్ ఉంది కదా, అలా నేను ఒక్కదాన్ని ఇంకా వర్క్ చేసుకోవాలంటే నాకు చాలా మూడ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. అందుకని నాకైతే ఇంకా పాత సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల అయితే నేను సాంగ్స్ పెట్టుకొని ఇలా ఇంట్లో అయితే వర్క్ అయితే చేసుకుంటూ ఉంటా. ఇంకా ఒంటరిగా ఉండే ఫీలింగ్స్ ఉండదన్నమాట. అదేమో తెలియదు కానీ ఇంకా సాంగ్స్ వింటుంటే నాకు ఏదో ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే వర్క్ అంతా చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కాబట్టి ఎంత త్వరగా పని చేస్తే అంత మంచిదని చెప్పేసి 11 వరకు అయితే మొత్తం కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా బెలూన్స్ అన్నీ ఒక సైడ్ నుండి నేను ఊదుతూ ఉంటే ఈ అల్లరి పిల్లలు ఇద్దరు వచ్చి బాగా అల్లరి చేస్తున్నారనమాట. మేము ఒక సైడ్ ఊదుతున్న సైడ్ నుంచి అయితే మొత్తం లాక్కెళ్ళిపోతున్నారు. అవి కూడా ఆటోమేటిక్గా పగిలిపోతున్నాయి. అబ్బా, దాని సౌండ్ వింటే ఇంకా నార్మల్ కాదు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అంత సౌండ్ అనమాట. ఒక్కోసారి అయితే సడన్గా వస్తుంది కదా, ఇంకా ఫుల్గా భయపడతాను. అంత బెలూన్ సౌండ్ ఫుల్గా డేంజర్. ఇంకా అందులో ఇంకా చిన్న రీల్స్ పెడుతుంటే ఈ పిల్లకాయ వచ్చేసి ఇంక నా పైన పడుతుంది అనమాట. అస్సలు నన్ను విడిచిపెట్టదు, నా మీదే పడి ఉంటుంది. ఇంకా మొత్తం అయితే హెల్ప్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసుకొని భోంచేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. పిల్లలందరూ ట్యూషన్కి వెళ్ళే టైం అయింది. ఇంకా మా పిల్లల్ని కూడా ఇంకా ట్యూషన్ పంపించేశాను. ఇంట్లో మొత్తం వర్క్ అలా కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా బర్త్డే పార్టీకి, అందుకని చెప్పేసి మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇంకా బర్త్డే పార్టీకి అయితే తయారైపోయి వచ్చేసామన్నమాట. మా ఫ్యామిలీ ఇది మొత్తం ఆర్మీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అందరం మా క్వార్టర్స్లో ఇలానే ఏదైనా సరే బర్త్డే సెలబ్రేషన్ కానీ ఏదైనా చెయ్యాలి, పార్టీ చేయాలి అంటే మొత్తం ఫ్యామిలీస్ మొత్తం కలిసి చేసుకుంటాం అనమాట. జెంట్స్ అందరూ వేరే రూమ్లో ఉంటారు, వేరే రూమ్లో కాకుండా వేరే క్వార్టర్స్లో ఉంటారు. లేడీస్ పిల్లలందరూ ఒక దగ్గర అనమాట పార్టీ చేసుకుంటాము. పిల్లలందరూ చూసారా ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నారో. కేక్ కటింగ్ కోసం అయితే ఫుల్గా వాళ్ళు హుషారుగా ఉన్నారు. ఎప్పుడు పార్టీ అవుతుందో మొత్తం బెలూన్స్ మొత్తం పగలగొడదామా అనేసి. ఇంకా ఈ చిన్నపిల్లలు అయితే ఒక్కొక్క రూమ్లో అయితే వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళకి ఇంకా బర్త్డేకి సంబంధం లేనట్లు ఆడుకుంటూ ఉన్నారు. ఎవడి గోల వాడిది అన్నట్లు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ దగ్గరికి వస్తే ఇంకా లేడీస్ అందరూ ఇలాంటి పార్టీల్లోనే అయితే అందరం కలుసుకుంటూ ఉంటాము. లేకుంటే యూనిట్లో వెల్ఫేర్స్ అవుతాయి కదా, అప్పుడైతే కలుసుకుంటాము. ఇంకా నార్మల్గా అయితే ఎవరి ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు అనమాట. ఇలాంటి పార్టీలు వచ్చేసరికి అయితే అందరం కలుసుకొని ఇంకా 1 అవర్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంకా కేక్ కటింగ్ ఇంకా మిగిలి ఉన్నది. వీళ్ళిద్దరూ ట్విన్స్ కాబట్టి ఇంకా బాగా సెలబ్రేషన్ చేశారు. నార్మల్గా అయినా సరే ప్రతి ఒక్కరు ఇలానే సెలబ్రేట్ చేస్తారు. కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓన్గా చేసుకుంటారనమాట, ఎవరికి పిలవకుండా. చాలా వరకు అయితే అందరినీ పిలుచుకుంటూ చేస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మళ్ళీ ఇదంతా ఎందుకు హంగామా అని చెప్పే వాళ్ళు అయితే ఎవరు మట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా పైనుంచి ఇలా పడుతుంటే నాకైతే మంచు కొండల్లో ఉన్నట్లు ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. ఇది ఇలా స్ప్రే చేసిన తర్వాత బాబాయ్ ఒక్కొక్కరు తలని చూస్తే ఫుల్గా నవ్వొచ్చింది. పిల్లలు చూసారా ఎంత ఖుషి అయిపోతున్నారో.
ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం మా కిట్టి పార్టీ మొత్తం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారనమాట. వెనక ఉన్నారే ఇద్దరు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. వాళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు, ఎంపీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఈ సైడ్కి నా పక్కన సైడ్ ఉన్న ఆమె అనమాట, కర్ణాటక ఆమె. ఇంకా బ్లూ డ్రెస్లో ఇంకా పర్పుల్ డ్రెస్లో ఉన్న ఆమె తెలుగు వాళ్ళు అనమాట. ఇది మా వీడియోస్. మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే.